సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మబంధులారా, ఈరోజు అష్టావకర గీత 24వ పాఠం మనం చూడబోతున్నాం. కోసౌ కాలో వయః కిం వా యత్ర ద్వంద్వాని నో నృణాం తాన్యుపేక్ష యథా ప్రాప్త వత్తి సిద్ధిమవాప్నుయాత్. మన జీవితాన్ని చక్కదిద్దుకోవాలంటే మన మనస్సును శుద్ధి చేసుకోవటం ఒక్కటే మార్గం అని మనం మొదటి క్లాసులో చూసాం. వేదాంతాన్ని చిత్తశుద్ధికి మనం ఉపయోగించుకోవచ్చు. అన్ని సాధనలు కూడా చిత్తశుద్ధి కోసమే వాడుకోవాలి. కర్మయోగం ద్వారా చిత్తశుద్ధిని మెరుగుపరుచుకోవాలి. ఉపాసనా యోగం ద్వారా కూడా చిత్తశుద్ధి మనకు జరుగుతుంది. శ్రవణం, మననం ఇవి అన్నీ కూడా చిత్తశుద్ధికి మనకి సహాయపడతాయి. చిత్తశుద్ధి అనేది జీవితాంతం చేసేటటువంటి ఒక సాధనం. దీనికి అంతం లేదు. ఎందుకంటే మనస్సు 100% పరిపూర్ణం అని ఎప్పుడు మనం చెప్పలేం. మనస్సుకి అసంఖ్యాకమైనటువంటి సమస్యలు ఉంటాయి. ఎన్నో కోట్ల 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 జన్మల వాసనలు ఉంటాయి. శ్రవణం, మననం కూడా మనసును పూర్తిగా శుద్ధి చేస్తాయి అని మనం చెప్పలేం. జీవితాంతం నిధిధ్యాసనం చెయ్యాలి. మనస్సుని అలా శుద్ధి చేసుకుంటూనే ఉండాలి. ఈ చర్యను జీవన్ముక్తి లేక జ్ఞాన నిష్ఠ అంటాం. చిత్తశుద్ధి తద్వారా మంచి జీవన శైలిని పొందటం. ఇది ద్వితీయ శ్రేణికి చెందిన ముక్తి అంటుంది శాస్త్రం, లేకపోతే గౌణ ముక్తి. ఇది వేదాంత బోధ యొక్క ముఖ్య ఉద్దేశం కాదు. వేదాంత బోధ యొక్క ముఖ్య ఉద్దేశం చిత్తశుద్ధి కాదు, అంటే జీవన్ముక్తి కాదు. వేదాంతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనసు మిథ్య అని చెప్పటం. నీ స్వస్వరూప స్థితి ఆత్మ. ఆత్మ అంటే నిత్య ముక్తి. ఇప్పుడే ఇక్కడే ముక్తి. నిత్య ముక్తికి మానసిక స్థితికి సంబంధం లేదు. ఇది వేదాంత బోధ. చిత్తశుద్ధిని బట్టి ముఖ్య ముక్తి లేకపోతే నిత్య ముక్తి ఉండదు. ఇది వేదాంతం చేసేటటువంటి ముఖ్యమైనటువంటి బోధ. ఇలా తెలుసుకోవటమే ముఖ్య ముక్తి. కానీ చాలా మందికి ఈ వేదాంత బోధ అర్థం కాదు. అటువంటి వారికి రాజీ పడి ఒక మెట్టు దిగి పారమార్థిక స్థాయి నుండి వ్యావహారిక స్థాయికి వస్తుంది మన శాస్త్రం. వ్యావహారిక దృష్టిలో మనం జీవన్ముక్తి గురించి, అంటే ద్వితీయ శ్రేణి ముక్తి గురించి మాత్రమే చర్చిస్తాం. చిత్తశుద్ధి అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. ఆత్మజ్ఞానం వస్తే చాలదు. నిధిధ్యాసన ధ్యానం కొనసాగించాలి. నిధిధ్యాసనం ద్వారా మనోనిబ్బరం పెరుగుతుంది. ఈ శ్లోకాల్లో అష్టావక్ర మహర్షి జీవన్ముక్తి గురించే వివరిస్తున్నారు. నిధిధ్యాసనం నిరంతరం చేస్తుంటే రాగద్వేషాల కోరల నుండి
మనస్సుకు విముక్తి లభిస్తుంది. రాగద్వేషాలున్న మనసుకి చిత్తశుద్ధి కలగలేదు అని అర్థం. చిత్తశుద్ధి కలగదు. రాగద్వేషాలకు బానిస కాని మనస్సు అంటే దృఢమైన మనస్సు అని అర్థం. రాగద్వేషాలు పూర్తిగా ఉండకుండా ఉండవు అంటే పూర్తిగా ఉండకూడదని చెప్పటం లేదు. మనస్సు రాగద్వేషాల పొట్టులో అంటే వాటి అదుపులో ఉండకూడదు. రాగద్వేషాలు ఉంటాయి కానీ మరి పొట్టు తప్పిపోకూడదు. రాగ అంటే బంధం లేకపోతే అంచనాలు, ద్వేషము అంటే విరక్తి అంటే విముఖత అంటే అయిష్టత. రాగద్వేషాల ఆధీనంలో ఉన్న మనస్సు జీవితాన్ని నరకం చేస్తుంది. ప్రతి వ్యక్తిని, ప్రతి సంఘటనను, ప్రతి విషయాన్ని రాగద్వేషాల కళ్ళజోడుతోనే చూస్తుంది మనస్సు. అలాగే తీర్పు చెబుతుంది కూడా. అటువంటి మనస్సు చాలా పరిస్థితులను అంగీకరించదు. ఇలా మనస్సు పరిస్థితులను అంగీకరించకపోవటం వలన ప్రతికూలమైనటువంటి భావోద్వేగాలు తలెత్తుతాయి. కోపతాపాలు కామక్రోధాలుగా వ్యక్తమవుతాయి. మనసుకు ఉద్వేగం, అశాంతి కలిగించేటటువంటి పరిస్థితులు అసూయ, కోపం, నిరాశ, నిస్సహాయ స్థితి, మరి పశ్చాత్తాపం ఇవన్నీ ప్రతికూల భావోద్వేగాలుగా మనకి బయటకు వస్తాయి అంటే వ్యక్తమవుతాయి. మనస్సు ఒక ప్రత్యేకమైనటువంటి వస్తువుని, ఒక ప్రత్యేకమైన వ్యక్తిని, ఒక ప్రత్యేకమైన చర్యను, ఒక అనుభవాన్ని అంగీకరించదు. ఇప్పుడు మనం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉందనుకోండి, క్రికెట్ మ్యాచ్. ఇండియా పాకిస్తాన్ చేతిలో క్రికెట్ సిరీస్ ఓడిపోయింది అనుకోండి, మన మనసు అంగీకరిస్తుందా? అంగీకరించదు. ఈ అసమ్మతి, ఈ అనంగీకారం, ఈ విముఖత వాటి తీవ్రతను బట్టి మనస్సులో కల్లోలం ఉంటుంది. అందువలన జీవితం నరకప్రాయం అవుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే నా మనస్సు దేనికి అనంగీకారం, అయిష్టత తెలుపకూడదు. నేను అలా సంఘటనలకు అయిష్టత చూపించకూడదు. అంటే నాకు బలమైన రాగద్వేషాలు ఉండకూడదు. ఇండియా క్రికెట్ మ్యాచ్ లో విజయం సాధించాలి అని అనుకోవటంలో తప్పులేదు. కానీ అలా ఇండియా గెలవకపోతే అంటే అది జరగకపోతే నిరాశ, నిస్పృహలకు లోను కాకూడదు. కొంతమంది గుండె ఆగిపోయి మరణిస్తారు, చాలా ఉద్వేగానికి లోనవుతారు. నా కొడుక్కి ఆ కాలేజీలోనే సీట్ రావాలి. కాలేజీలో సీట్ రావాలనుకో మంచిదే, కానీ ఆ కాలేజీలోనే రావాలి. నైరాశ్యం, ఉద్వేగం, ఒత్తిడి ఉండకూడదు. ఈ మానసిక అశాంతి మనస్సును తీవ్రంగా గాయపరిచి పర్యవసానంగా ఆవేశాలు, ఉద్రేకాలు మరి భావోద్వేగాలుగా వ్యక్తమవుతాయి. జంతు ప్రవృత్తి బయటపడుతుంది. అందుకని అష్టావక్ర మహర్షి ఏమంటున్నారంటే, సుదీర్ఘ వేదాంత ధ్యానం చేయండి. జగత్తు మిథ్యాత్వము, ద్వంద్వాలు అన్నీ ధ్యానంలో చూడండి.
శక్తివంతమైన బలమైన రాగద్వేషాలను మనసులోకి ప్రవేశించకుండా జాగ్రత్త పడండి. కాబట్టి నిరంతరం మనసును పరిశీలించండి. ధ్యానం చేసినప్పుడల్లా రాగద్వేషాల వల్ల కలిగేటటువంటి అశాంతిని గుర్తు తెచ్చుకొని వాటిని వదిలే ప్రయత్నం చేయండి. అప్పుడు శత్రు వైఖరి తగ్గిపోతుంది. ప్రతికూల ఆలోచనలు తగ్గుతాయి. జంతు ప్రవృత్తి తగ్గుతుంది. జంతు ప్రవృత్తి అంటే నిష్కారణంగా హఠాత్తుగా ఎదుటి మనిషి మీద విరుచుకుపడే పరిస్థితులు, అటువంటి దాన్ని జంతు ప్రవృత్తి అంటారు. అది తగ్గిపోతుంది. చిత్తశుద్ధి కలుగుతుంది. ప్రతికూల ఆలోచనలు తగ్గిపోతాయి. FIR రిడక్షన్ అంటారు మన స్వామీజీ, పరమార్థానంద స్వామీజీ. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, అంటే ప్రతికూల ఆలోచనలు తరచుగా రాకూడదు, అంటే తగ్గిపోతాయి. ఐ అంటే ఇంటెన్సిటీ, అంటే భావోద్వేగాల తీవ్రత తగ్గుతుంది. తీవ్రత అంటే కోపం అనుకోండి. పోనీ తీవ్రత ఎక్కువగా ఉంటే అది 3 విధాలుగా బయటకు వస్తుంది మనకి. మనస్సు, వాక్కు, దేహంలో మార్పులు వస్తాయి. తీవ్రత మధ్య రకంగా ఉంటే మనస్సులోను వాక్కు ద్వారాను వ్యక్తమవుతాయి. దేహంలో మార్పులు ఉండవు. భావోద్వేగాలు కొంచెం తక్కువగా ఉంటే, అంటే స్వల్పంగా ఉంటే మనసులో మాత్రమే ఉంటాయి, అంటే మాటల ద్వారా బయటకు రావు. మనసులో కల్లోలం తక్కువ కాబట్టి కుటుంబ సభ్యులు కూడా క్షేమంగా ఉంటారు. వారి మీద కోపతాపాలు చూపించటం జరగదు. ఇప్పుడు ఆర్ అంటే రికవరీ పీరియడ్, అంటే మనస్సులోని కల్లోలాలు వెంటనే అణిగిపోతాయి. ఒక్క క్షణంలో కోపస్థితి నుండి ప్రశాంత స్థితికి వస్తుంది మన మనస్సు. FIR రిడక్షన్ అంటే మానసిక ప్రశాంతతకు, చిత్తశుద్ధికి ఒక యాసిడ్ టెస్ట్ లాంటిదన్నమాట. రాగద్వేషాల బానిసత్వం నుండి ఇది నన్ను విడుదల చేస్తుంది. వేదాంతిక్ మెడిటేషన్ను నేను FIR రిడక్షన్కు ఉపయోగిస్తాను. మీరు ప్రశ్న చేయొచ్చు, FIR 0 ఎప్పుడు అవుతుంది? FIR ఎప్పటికీ 0 అవ్వదు. అందుకే జీవన్ముక్త స్థితికి సంపూర్ణత అంటూ ఉండదు. 100% చిత్తశుద్ధి అసంభవం. నేను జీవన్ముక్తిని సాధించేశాను, నా జీవన్ముక్తి పూర్తయింది, నా సాధన పూర్తయింది, నేను జీవన్ముక్తి అనేటటువంటి లక్ష్యం చేరాను అని ఎవ్వరూ అనరు. నేను పరిపూర్ణమైన సమగ్రమైన జీవన్ముక్త స్థితిలో ఉన్నాను. ఫలానా రోజు ఫలానా టైంకి నాకు జీవన్ముక్త స్థితి లభించింది అని ఎవరు అనరు. ఎందుకంటే జీవన్ముక్తి ద్వితీయ శ్రేణికి చెందింది. ఆ ప్రక్రియ అలా కొనసాగుతూ ఉంటుంది. జీవన్ముక్త స్థితి విషయంలో ప్రతి మనిషి ఒక సాధకుడే. ఎవరు సిద్ధ కాదు, అంటే ఎవరికి సిద్ధించదు పూర్తిగా. సాధకుడు, సాధన, సాధ్యం, సిద్ధ, ఈ 4 ఉంటాయి ఆధ్యాత్మిక మార్గంలో. ప్రాథమిక ముక్తి విషయంలో అంటే నిత్యముక్తి, ముఖ్యముక్తి విషయంలో సిద్ధ ఉంటుంది, అంటే సాధ్యం ఉంటుంది. అహం నిత్య శుద్ధ బుద్ధ
ఆత్మ అస్మి. నిత్యముక్తి విషయంలో నేను సిద్ధ. జీవన్ముక్తి విషయంలో జీవితాంతం నేను సాధకుణ్ణే. నీ జీవన సరళిని మెరుగుపరుచుకోవాలంటే సాధనను కొనసాగించాలి. కాబట్టి అష్టావక్ర మహర్షి అంటున్నారు, కోసౌ కాల వయః కింవ ఎత్ర ద్వంద్వాని నో నృణాం. అంటే ప్రయత్నపూర్వకంగా అప్రమత్తంగా సాధన చెయ్యాలి జీవన్ముక్తి విషయంలో అని మనం ఎందుకంటున్నామంటే పరిస్థితులు నిరంతరం మారిపోతుంటాయి. సెటప్ మారిపోయినప్పుడల్లా అప్సెట్ అయిపోకుండా ఉండాలి. అందుకే మనం నిరంతరం సాధన. జీవితంలో పరిస్థితులు నిన్న ఉన్నట్లు ఈరోజు ఉండవు, ఈరోజు ఉన్నట్లు రేపు ఉండదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మారుతుంది. మరి నీ ఆరోగ్యంలో మార్పులు వస్తాయి. అనారోగ్యం వల్ల వేదాంతం క్లాసులకు నీవు వెళ్ళలేకపోవచ్చు. లోపల క్లాసుకు వెళ్ళాలనే తపన ఉండొచ్చు. క్లాసు గురించిన బలమైన రాగద్వేషాలు కూడా మనసును గాయపరుస్తాయి, జీవితాన్ని ఆందోళనకు గురి చేస్తుంది. సినిమాకు పోవాలంటే భయం మనసును అశాంతికి గురి చేస్తుంది. ద్వంద్వాలు ఉంటాయి. జ్ఞానికి కూడా ప్రారబ్ధం ఉంటుంది. జ్ఞానికి కూడా దేహ మనోబుద్ధులు ఇంద్రియాలు ఉంటాయి. ద్వంద్వాలు నియంత్రించుకోవాలంటే ద్వంద్వ నియంత్రణను అంటే సుఖదుఖాలు లేని టైము ఎక్కడుంటుంది? అవి నిరంతరం ఉంటూనే ఉంటాయి. నాకే ఎందుకు ఇలా అవుతుంది అని సణుగుడు గొనుగుడు లేకుండా స్వీకరించడం నేర్చుకో. ఎప్పుడు నీ జీవిత అనుభవాలను తిరస్కరించకు. నీకు ఇష్టాలు ఉండొచ్చు, కోరికలు ఉండొచ్చు, అవి నిన్ను బానిసం చేయకూడదు, బంధంలో పడవేయకూడదు. బంధించని కోరికలు ఎన్నైనా ఉండొచ్చు, దాని ఉపేక్ష. కాఫీ తాగాలనుంది, అవకాశం ఉంటే తాగుతావు, అవకాశం లేకపోతే కాఫీ తాగవు. అంతేగాని కలవరిస్తూ జుట్టు పీక్కుంటూ కాఫీ లేందే నా జీవితం శూన్యం అని అనవు. ఎవరి నుండి ఏమీ బలమైన అంచనాలు పెట్టుకోవు. రాగద్వేషాలు ఎలా వదులుతావు? యథా ప్రాప్తవత్తి ఆగతే స్వాగతం కుర్యాత్. యాదృచ్ఛికంగా నీకు లభించిన భోగాలను అనుభవిస్తావు. దయానంద స్వామీజీ అంటారు, పెళ్లి మంటపంలో మన అతిథుల్లో ఒక అతను అందరికీ అతిథులకి పన్నీరు చల్లుతుంటాడు. పెళ్లి మంటపంలో అతను పన్నీరు చల్లుతాడు అంతే. వచ్చిన అతిథుల యొక్క హోదా చూడడం. అందరికీ ఒకే రకంగా, అంటే అతిథులందరికీ ఒకే రకంగా చిరునవ్వుతో పన్నీరు చిలకరిస్తుంటాడు. పెళ్లి కొడుకు తరఫున వచ్చిన బంధువులు, పెళ్లి కూతురు తరఫున వచ్చిన బంధువులు అందరినీ ఒకే రకంగా చూస్తాడు. నిజానికి అతనికి చాలా మంది అసలు తెలియరు. అయినా సరే ఎంతో మర్యాదపూర్వకంగా వారి మీద పన్నీరు చల్లుతాడు. ఇప్పుడు చెప్పండి, జీవన్ముక్త అంటే ఎవరు? జీవన్ముక్త అంటే ఎవరు? పన్నీరు చల్లేవాడు. వస్తే వెల్కమ్, పోతే వెల్గో. ఇది ప్రశాంతమైనటువంటి మనసు, జీవన్ముక్త స్థితి. ఎవరు చెప్తున్నారు? అష్టావక్ర మహర్షి మనకు చెప్పేది. ఫంక్షన్కు ప్రవేశంలో పన్నీరు, నిష్క్రమణలో బహుమతి ఇచ్చి పంపిస్తారు. యథా ప్రాప్తవత్తి జీవితాన్ని
నిరాటంకంగా ముందుకు సాగని. జీవితంలో స్తబ్దత ఉండకూడదు. పారే నీరు మలినం ఎరగదు. వస్తువులు వస్తాయి, పోతాయి. యవ్వనం వస్తుంది, పోతుంది. బంధువులు వస్తారు, పోతారు. జీవితమే వస్తుంది, పోతుంది. ఇదే యథాప్రాప్తవర్తి అంటే. పన్నీరు బాటిల్ జ్ఞాపకం పెట్టుకోండి. సిద్ధి మవాప్నుయాత్, అటువంటి వ్యక్తిని జీవన్ముక్తుడు అంటారు. అతను ముఖం చిట్లించడు, క్యాస్ట్రాయిల్ ఫేస్ పెట్టడు. ఎప్పుడు చెరగని చిరునవ్వు ముఖంతో ఉంటాడు. ఇప్పుడు 5వ శ్లోకం చూద్దాం. అంటే 9వ అధ్యాయంలో 5వ శ్లోకం. నానామతం హర్షీణాం సాధూనాం యోగినాం తథా దృష్ట్వా నిర్వేదమాపన్నః కోన శామ్యతి మానవః. ఎంతో మంది మహర్షులు, సాధువులు, యోగులు, మరి వారి ప్రవచనాలు అనేక విధాలుగా కనిపించిన ఉన్న సత్యం ఒకటే అని తెలుసుకుని జ్ఞాని నిర్వేదంతో శాంతుడవుతాడు. మన మతంలో అంటే మన వేదాంతంలో, మతంలోనూ ఉంటాయి, వేదాంతంలో కూడా ఉంటాయి ద్వంద్వాలు. ఎవరు చెప్తున్నారు? అష్టావక్ర మహర్షి చెప్తున్నారు. ఎన్నో మతాలు, ఎన్నో సిద్ధాంతాలు, అనేక రకాల అభిప్రాయాలు, మాదే నిజమైన సిద్ధాంతం అని ప్రతి ఒక్క మతం వారు అనుకుంటారు. మిగిలిన సిద్ధాంతాలను తిరస్కరిస్తారు. కొన్ని మతాల వారైతే వేరే మతాల వారిని తమ మతంలోకి మార్చటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడ కూడా బలమైన రాగద్వేషాలు ఉంటాయి. దేవతల విషయంలో కూడా రాగద్వేషాలు ఉంటాయి. విష్ణు భక్తులు శివుడి గుడికి వెళ్లరు. శివ పురాణాలు, తామస పురాణాలు అంటారు వైష్ణవులు. బ్రహ్మ పురాణాలు, రాజస పురాణాలు అంటారు. విష్ణు పురాణం మాత్రమే సాత్వికం అంటారు. మళ్ళీ వేదాంతంలో గ్రూపులు ఉంటాయి. విశిష్ట అద్వైతము, ద్వైతం, అద్వైతం. ఒకరినొకరు విమర్శించుకుంటారు. విశిష్టాద్వైతులు ఏమంటారంటే అద్వైతులు ఒక ప్రత్యేకమైనటువంటి నరకానికి వెళ్తారు అంటారు. అంతేకాదు, అద్వైతం బోధించే గురువులు ఇంకా హీనమైన నరకానికి వెళ్తారు అంటారు. అంటే అద్వైత గురువులు సమాజాన్ని చెడగొడుతున్నారు అంటారు. మరి మతాల్లోనూ, వ్యవస్థల్లోనూ, దేవతల్లోనూ ఇలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇటువంటి రాగద్వేషాలు తగవు అని హితవు పలుకుతున్నారు అష్టావక్ర మహర్షి. ఇప్పుడు మన శ్లోకం చూద్దాం. మహర్షీణాం మతం నానా అంటే మహర్షుల సిద్ధాంతాలు అనేకం. అంటే సాంఖ్యవాదాన్ని కపిలముని చెప్పారు. యోగా అనే సిద్ధాంతాన్ని పాతంజలి ఋషి చెప్పారు. పాతంజలి ఋషి ఏమంటారు? ఆత్మలు అనేకం అంటారు పాతంజలి ఋషి. ఒకే ఒక అనంతమైన ఆత్మ ఉంది అని మనం అంటాం. న్యాయ, వైశేషిక ఇలా ఎన్నో వ్యవస్థలు, విశిష్టాద్వైత, ద్వైత ఇటువంటి సిద్ధాంతాలు అష్టావక్ర మహర్షి మనల్ని హెచ్చరిస్తున్నారు. ఇతర మతాలు, సిద్ధాంతాల పట్ల ద్వేషభావం విడనాడండి అని. ఒకవేళ ఎవరైనా నాకు అద్వైతం నచ్చదు, నాకు విశిష్టాద్వైతం అంటే ఇష్టం అని అంటే దీర్ఘాయుష్మాన్ భవ అని నమస్కారం పెట్టు. వాదించవద్దు, వారిని తప్పు పట్టకు. మన మతం మీద మనం అభిప్రాయాలు చెప్పవచ్చు. పనిగట్టుకుని కావాలని
ఇతరుల్ని మనం విమర్శించకూడదు. సాధూనాం ఆచార్యాస్ యోగినాం అంటే సాధువులు, ఆచార్యులు, యోగులు, వారి వ్యవస్థలు వందలు వేలు ఉంటాయి. అద్వైతులమైన మనం వారి పట్ల ఎలా ఉండాలి? రాగద్వేషాలు ప్రదర్శించకూడదు. పరస్పరం విరుధ్యంతే. మాండూక కారికలో మరి గౌడపాదులు అంటారు, పరస్పరం విరుధ్యంతే. పరస్పరం విరుధ్యంతే తైర యమ్య విరుద్ధతే. పరస్పరం విరుధ్యంతే తైర యమ్య విరుద్ధతే అంటే మనకు రాగద్వేషాలు ఎందుకు ఉండకూడదు? అన్ని సిద్ధాంతాలు వ్యావహారిక ప్రపంచానికి చెందినవి. వారి దృష్టిలో వారి సిద్ధాంతం వారికి సరైనది అనిపిస్తుంది. ప్రమాతృ, ప్రమాణ, ప్రమేయ ఈ త్రిపుటి ఉన్నంత వరకు భిన్న దృక్పథాలు, భిన్న అభిప్రాయాలు ఉంటూనే ఉంటాయి. అందుకే న్యూస్ పేపర్లో లెటర్స్ టు ది ఎడిటర్ అనే శీర్షికలో అన్ని లెటర్స్ భిన్నంగా ఉంటాయి. ఎవరి అభిప్రాయం సరైంది చెప్పలేము. ఎవరి కోణం వారిది. క్రికెట్ మ్యాచ్లో ఎవరు గెలిస్తే మనం ఆనందిస్తాం? నువ్వు పాకిస్తానీ అయితే వారి విజయాన్ని నువ్వు కోరుతావు. నువ్వు ఇండియా వాడివైతే, ఇండియాకు చెందిన వాడివైతే ఇండియాకు విజయం రావాలనుకుంటావు. ఇక్కడ ఏ ఒక్కటి సత్యం అని చెప్పలేము. అద్వైతంలో భిన్న అభిప్రాయాలు ఉండవు. ఎందుకంటే ద్వంద్వాలు లేవు కాబట్టి. ఈ అభిప్రాయం ఏమిటి అని అడిగితే అద్వైతం ఏమంటాడు? నాకేమీ అభిప్రాయం లేదు. ఎందుకని? ద్వైతం లేదు కనుక. నా అంతఃప్రజ్ఞం, నా బహిర్ప్రజ్ఞం అదృష్ట అవ్యవహార్య మగ్రాహ్యం. అందుకని అద్వైతులకు వ్యావహారికంలో భిన్నత్వం ఉండవచ్చు. అద్వైతి అన్ని సిద్ధాంతాలను సమానంగా స్వీకరిస్తాడు. నీకు ఏ సిద్ధాంతం నచ్చితే నువ్వు దాన్ని అనుసరించు. ఇతరులను మాత్రం ద్వేషించుకు, ఇతరులను మాత్రం విమర్శించవద్దు. దృష్ట్వా ఇది అర్థం చేసుకో. వ్యావహారిక ప్రపంచంలో భిన్నాభిప్రాయాలు ఎప్పుడూ ఉంటాయి. నిర్వేదం అంటే రాగద్వేష అభావ అంటే వైరాగ్యం, అంటే రాగద్వేషాలకు అతీతంగా జీవించటం. నిర్వేదం ఆపన్న అద్వైతి. అన్ని మతాలను, అన్ని సిద్ధాంతాలను, అన్ని వ్యవస్థలను, అందరు దేవతలను, అన్ని రకాల పూజా విధానాల్ని ఆనందంగా స్వీకరిస్తాడు. విశిష్టాద్వైతంలో ఉన్నవాళ్ళు, మాకు అద్వైతం అంటే ఇష్టం, మేము నామాలు చెరిపి విభూతి ధారణ చెయ్యాలా అని అడిగారనుకోండి, అద్వైతులు ఏమంటారు అప్పుడు? నామాలు మార్చవద్దు, నీ పూజా విధానం మార్చవద్దు, నువ్వు ఏ గుడికైనా వెళ్ళు, ఏ దేవతనైనా ఆరాధించు. అది వ్యవహారిక ప్రపంచం. ఆధ్యాత్మిక ఎదుగుదల ముఖ్యం. అద్వైతమును జీర్ణించుకోవటం ముఖ్యం. ఇక్కడ రాగద్వేషాలకు తావులేదు. మానవ శామ్యతి అంటే నిధిధ్యాసనం సాధన చేసే వ్యక్తి యొక్క మనసు ప్రశాంతంగా ఉంటుంది. శామ్యతి అంటే భావోద్వేగాల బాధ నుండి బయటపడతాడు. అతని కోపతాపాలు తగ్గిపోతాయి. ఎఫ్ఐఆర్ తగ్గుతుంది. ఇక్కడ అష్టావకర మహర్షి ప్రశ్న రూపంలో చెప్తున్నారు. రాగద్వేషాలు నియంత్రిస్తే ఎవరి మనసు ప్రశాంతంగా ఉండదు అంటే ప్రశాంతంగా ఉంటుంది అని అర్థం. రాగద్వేషాలు నియంత్రిస్తే మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది.
రాగద్వేషాలంటే ఏమిటి అంటే అనురాగం, అంటే విముఖత, ఇష్టం అయిష్టం. ఇది ఇప్పుడు 6వ శ్లోకం చూద్దాం. కృత్వా మూర్తి పరిజ్ఞానం చైతన్యస్య న కింగురుః నిర్వేద సమతాయుక్త్యా యస్తారయతి సంశ్రుతేః. పరిశుద్ధమైన ఆత్మ చైతన్యాన్ని తెలుసుకుని ప్రపంచం పట్ల వైరాగ్యాన్ని ప్రదర్శిస్తూ జనన మరణాలతో కూడినటువంటి సంసార బంధం నుండి విముక్తుడైన వాడు ముముక్షులకు మార్గం చూపించగలడు. ఇది తాత్పర్యం సింపుల్గా. ఇప్పుడు మనం వ్యాఖ్యానం చూద్దాం. భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న గురువులు ఉన్నప్పుడు ఎవరికి వారే మాదే నిజమైన సిద్ధాంతం అని అనుకుంటారు. మరి నేను ఏ సిద్ధాంతాన్ని అనుసరించాలి, నేను ఎవరిని గురువుగా స్వీకరించాలి అనే ప్రశ్న వస్తుంది ప్రతి వ్యక్తికి. ద్వంద్వాలకు అంటే సుఖదుఖాలకు అతీతంగా ఎదగాలి. అద్వైతాన్ని అనుసరిస్తూ ద్వైతానికి అద్వైతానికి అతీతంగా ముందుకు సాగిపోవాలి. గౌడపాదులు అంటారు, అద్వైతం అనే మాట ద్వైతము అనే మాటకు వ్యతిరేక పదం. ఇప్పుడు త్యాగరాజు పాట పాడాడు, ద్వైతము సుఖమా అద్వైతము సుఖమా. ద్వైతం నుండి అద్వైతానికి రావాలి. అద్వైతము నిన్ను ద్వంద్వాలకు అతీతంగా మానసిక సమత్వం వచ్చేట్లుగా సహాయపడుతుంది. అటువంటి వ్యక్తిని గురువుగా ఎన్నుకో అని అష్టావక్ర మహర్షి అంటున్నాడు. యహ నిర్వేద సమతాయుక్త్యా, గురువుకి నిర్వచనం ఇస్తున్నారు. ఒక వ్యక్తి ఎవరైతే 3 ప్రాథమిక సాధనలు చేస్తాడో, నిర్వేద, సమత అండ్ యుక్తి. నిర్వేద అంటే వైరాగ్యం, అంటే రాగద్వేషాలు తగ్గిపోవటం. రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవైశ్యేర్ విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి. ఇది శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చెప్పిన మాట. అందువల్ల మొదటి దశ ఏమిటి అంటే రాగద్వేషాలు తగ్గించుకో. రెండవ దశ ఏమిటి? సమత అంటే మానసిక సమతుల్యత, అంటే మనోనిశ్చలత. ఇది నిర్వేదం వల్ల కలిగేటటువంటి ప్రయోజనం. నిర్వేదం వల్ల సమత అంటే సాధన చతుష్టయ సంపత్తిలో వివేకం, తర్వాత వైరాగ్యం చూసాం. అంటే నిర్వేద అంటే ఆ తర్వాత శమ, దమ, ఉపరమ, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. శమ అంటే సమత, వైరాగ్యం ఉంటే శమ వస్తుంది. శమ అంటే మనోనియంత్రణ, అంటే రాగం తగ్గితే సహజంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది. మొదట నిర్వేద అనే సాధన చెయ్యి. సమత్వం యోగ ఉచ్యతే. మనకు ఆధ్యాత్మిక పురోగతి జరుగుతుందా లేదా అని పరీక్ష చేసుకోవచ్చు. గురుగారు 10 సంవత్సరాల నుండి శ్రద్ధగా వేదాంతం క్లాసులకి క్రమం తప్పకుండా వస్తున్నాను కదా, నేను ఆత్మవిద్యలో పురోగతి చెందుతున్నానా లేదా నాకు ఎలా తెలుస్తుంది? నా కుటుంబం నాకు సర్టిఫికెట్ ఇవ్వదు
ఇక్కడ ఒక సూచన ఇచ్చారు. సమత్వం యోగ ఉచ్యతే. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఎప్పుడు లభిస్తుంది? వేదాంత క్లాసులో కాదు, సమస్యలు ఎదురైనప్పుడు, ధ్యానంలో కాకి అరుపులు వినపడినప్పుడు చిరాకు, కోపం నీకు రావు. ఇక్కడ అష్టావకర గీత క్లాసు జరుగుతుంది అని కాకి తెలియదు కదా పాపం. ఆగతే పన్నీర్ జల్లు ఇవన్నీ జరుగుతాయి. అయినా సమత అంటే నీ మానసిక ప్రశాంతత చెక్కు చెదరకూడదు. అంతేకాదు యుక్త్యా, మూడో దశ అన్నమాట. యుక్త్యా అంటే వేదాంత విచార, పారమార్థిక తత్వం పొందేటటువంటి పద్ధతి. నిర్వేద సమతాయుక్తాన్, నిర్వేద సమతాయుక్త్యా, యుక్తాన్ కాదు యుక్త్యా అంటే వైరాగ్యం సాధనం చేయటం వల్ల, సమత్వం వల్ల అంటే వేదాంత విచారణ వల్ల, అంటే శ్రవణం మననం నిధిధ్యాసనం చేయటం వల్ల ప్రశాంతత వస్తుంది. ఎంతకాలం? ఎంతకాలం కాదు, జీవితం అంతా కొనసాగించాలి. ఎందుకంటే జీవన్ముక్తి ద్వితీయ శ్రేణి ముక్తి. చైతన్యస్య మూర్తి పరిజ్ఞానం కృత్వా. పరిజ్ఞానం అంటే స్పష్టమైన జ్ఞానం. ఇక్కడ మూర్తి అంటే స్వరూపం, అంటే చైతన్యం. చైతన్య స్వరూపం తెలుసుకోవాలి. చైతన్య స్వరూపం అంటే ఆత్మ లక్షణాలు, అంటే చైతన్య లక్షణాలు చెప్పుకోవాలి. చైతన్యం ఈ శరీరం యొక్క లక్షణం కాదు, శరీరంలోని ఒక భాగం కాదు, శరీరం నుండి ఉత్పత్తి చెందింది కూడా కాదు అని మనం తరచుగా 5 చైతన్య లక్షణాలు చెప్పుకుంటాం కదా, వేదాంత గుళికలు. అవి ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. ఆ తర్వాత ఆ చైతన్యమే నేను అని నిక్కచ్చిగా చెప్పగలగాలి. చైతన్యస్య మూర్తి పరిజ్ఞానం కృత్వా. ఇది 3 సాధనల సమిష్టి ప్రయోజనం. నిర్వేద సమత యుక్తి తారయతి. సాధకుడు సంసార సాగరాన్ని దాటుతాడు. నేను సంసారం నుండి బయటపడతాను, ఇతరులను కూడా గట్టెక్కిస్తాను, ఊబిలో నుండి బయటపడతాను. అటువంటి వ్యక్తి ఇతరుల్ని ద్వైతం నుండి రక్షిస్తాడు. వ్యవహారిక స్థాయి నుండి ఉన్నత స్థితికి, అంటే పారమార్థిక స్థితికి, అంటే అద్వైత స్థితికి అలవోకగా తీసుకువస్తాడు. అద్వైతంలో ఎన్ని సిద్ధాంతాలు ఉన్నాయి? అద్వైతంలో సిద్ధాంతాలు ఏమి లేవు, ఏకం. అటువంటి వ్యక్తి గురువు భవతి. అటువంటి వ్యక్తి మాత్రమే గురువు. అష్టావక్ర ప్రశ్న రూపంలో అడుగుతున్నాడు. అటువంటి వాడే నిజమైన గురువు కదా అని ప్రశ్న రూపంలో అడుగుతున్నాడు. సహ గురువు నకిం. ఇప్పుడు 7వ శ్లోకం చూద్దాం. పశ్యభూత వికారాం స్త్వం భూతమాత్రాన్ యదార్థతః తత్క్షణాత్ బంధ నిర్ముక్తః స్వరూపస్థో భవిష్యసి. పంచభూతాలు పరిణామం చెందటం వల్ల ఈ జగత్తు వచ్చింది, ఈ జగత్తు ఏర్పడింది. జగత్తు గాని వస్తువులు గాని ఆ పంచభూతాల కన్నా వేరుగా ఏమీ లేవు. ఇది తెలిస్తే బంధాలుండవు, స్వస్వరూపంలో నిలిచిపోతారు అంటున్నాడు అష్టావక్ర మహర్షి. రాగద్వేషాలు తగ్గించుకుని, ఎఫ్ఐఆర్ తగ్గించుకుని, మనోనిబ్బరాన్ని పెంచుకుని నిధిధ్యాసనం చేసుకోవాలి. ఇదొక పద్ధతి. 3వ శ్లోకంలో మరొక పద్ధతి చెప్పారు. జగత్తు అనిత్యం అని తెలిస్తే
నీవు జగత్తుతో రాగం పెట్టుకో. జగత్తు సుఖాలయం మాత్రమే కాదు, దుఃఖాలయం కూడా. దేహం కూడా మొదటి 50 సంవత్సరాలు ఆనందాన్ని ఇస్తుంది. అదే దేహం 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఎన్నో వ్యాధులను, సమస్యలను ఇస్తుంది. దేహాన్ని అనిత్యంగా, సవికారంగా, మిథ్యగా చూడగలిగితే దేహం మీద అనురాగం ఉండదు. దేహం సుఖదుఖాలను సమానంగా ఇస్తుంది అనే వాస్తవం తెలుసుకుంటావు. జగత్తు యొక్క పరిమితులు తెలుసుకో. అనిత్యత్వం, తాపత్రయ దూషితం. ఇప్పుడు ఈ శ్లోకంలో అంటే 7వ శ్లోకంలో మరొక పద్ధతి చెప్తున్నాడు. 3వ శ్లోకంలో చెప్పినటువంటి అసారం ఇక్కడ వివరిస్తున్నాడు. మన కళ్ళకు స్పష్టంగా కనిపిస్తున్న ఈ జగత్తు కేవలం నామరూపాలు మాత్రమే. జగత్తులో పదార్థం లేదు, అది డొల్లా, అది ఖాళీ. భూత వికారాన్ భూతమాత్రాన్ పశ్యన్. ఈ ప్రపంచం అంతా పంచభూతాల సముదాయం. నామరూపాలు భిన్నంగా ఉండొచ్చు. నీ భార్య, నీ భర్త, నీ అందమైన పిల్లలు, ముద్దులోనికే నీ మనవడు, ఎవరితో అయితే నీవు బంధం పెట్టుకుంటున్నావో వాళ్ళు అందరూ పంచభూతములు మాత్రమే, భిన్నమైన నామరూపాలతో ఉన్నారు. నీవు వారిని ప్రేమించు, కానీ తాదాత్మ్యం చెందకు, నీకు సమస్యలు వస్తాయి. భూత వికారాన్, జగత్తులోని వస్తువులన్నీ అంటే భౌతిక ప్రపంచం అంతా. పశ్యన్ భూతమాత్రాన్ అంటే పదార్థం మాత్రమే, జడం మాత్రమే, అచేతన పదార్థం మాత్రమే. వాచారంభణం వికారో నామధేయం త్రీని భూతాని ఏవ సత్యం. ఇది చాందోగ్య ఉపనిషత్తులోని ఒక మంత్రం. యథార్థతః అంటే వాస్తవానికి, తత్క్షణాత్ బంధ నిర్ముక్తః. ఈ వాస్తవం తెలిస్తే నీవు బంధముక్తుడివి అవుతావు. నీ జేబులోని 500 రూపాయల నోటు నకిలీ నోటు అని తెలిస్తే నీకు దాని మీద రాగం ఉంటుందా? వెంటనే 500 నోటు మీద రాగం ఉండదు, జేబులోంచి తీసి పారేస్తావు. కాబట్టి ఈ జగత్తంతా నకిలీ నోటుతో సమానం. నిరాకరించు, విసర్జించు, తాదాత్మ్యం చెందకు. మంచి 500 రూపాయల నోటు అయితే భద్రంగా దాచుకుంటాం. ఇది యథార్థం, ఇది వాస్తవం, ఇది నిజం. స్వరూపస్థో భవిష్యసి, స్వస్వరూప స్థితిలో ఉండగలవు. ఆత్మస్వరూపం చిదానంద రూప శివోహం శివోహం. నీ వ్యవహారం చేస్తున్నప్పుడు, నీ విధులు, నీ బాధ్యతలు, నీ ధర్మం అవన్నీ నీవు నిర్వహిస్తున్నప్పుడు ఈ విషయం గుర్తు రాకపోయినా పర్వాలేదు. నీ అంచనాలు తారుమారైనప్పుడు, కుటుంబ సమస్యలు ఎదురైనప్పుడు ఈ వాస్తవం మర్చిపోకు. ఏది ఇలాగే జరగాలి అని నిర్ణయాలు తీసుకుని భంగపాటుకి గురి కాకు. మరి నాకు భద్రత ఏది? పిల్లల్లోనూ మనవల్లోనూ భద్రత ఉండదు. భద్రత ఆత్మస్థితిలో ఉంటుంది. నువ్వు ఆత్మస్థితిలో ఉండు, స్వస్వరూప స్థితిలో ఉండు. ఇది నిధిధ్యాసనం చేసేటటువంటి విధానం. ఇప్పుడు 8వ శ్లోకం చూద్దాం. వాసనా ఏవ సంసారః ఇతి సర్వా విముంచతాః తత్యాగో వాసనా త్యాగాత్ స్థితిరద్య యథా తథా.
కోరికల వల్లనే ఈ జగత్తు నీకు యథార్థం అనిపిస్తుంది. కోరికలను విడనాడగలిగితే ఈ జగత్తు ఉండదు. కోరికలు లేని స్థితిలో నువ్వు ఎక్కడ ఉన్నా సమానమే, ఏమీ తేడా ఉండదు. వాసన ఏవ సంసారః అంటే బలమైన రాగద్వేషాలే మనస్సులో వాసనలుగా ఉంటాయి, అలవాటుగా మారతాయి. వాటి నుండి బయటపడటం కష్టం. ఇదంతా మిథ్య అని ఒక జ్ఞానిలాగా, ఒక మేధావిలాగా చెప్పిన నోటితో చిలక పలుకులు పలికి నా మనసులో ఉన్న రాగద్వేష వాసనలు అంత తేలిగ్గా పోవు. చిలక పలుకులు పలికినా కూడా మనసులో మాత్రం రాగద్వేషాలు ఉంటూనే ఉంటాయి. అందువల్ల శోకిస్తూ జగన్మిథ్య అను, దుఃఖిస్తూ బ్రహ్మ సత్యం అని చెప్పు. సుప్త చేతన మనస్సులో రాగద్వేషాలు ఉంటాయి. ఎన్నో కోట్ల 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 జన్మల నుండి పోగు చేసుకున్న రాగద్వేషాలు అవి. వాసనా క్షయ జరగాలి జీవన్ముక్త స్థితికి రావాలంటే. వాసనా క్షయం అంటే సుప్త చేతన మనస్సు నుండి రాగద్వేషాలు వ్యక్తమైతే ప్రయత్నపూర్వకంగా వాటిని వదిలించుకోవాలి. పుత్రుడు రాగద్వేషాలు, పుత్రిక రాగద్వేషాలు, ఆరోగ్యం రాగద్వేషం, ధనం రాగద్వేషాలు. అంటే ప్రతి వస్తువు పట్ల, వ్యక్తి పట్ల రాగద్వేషాలు ఉంటాయి. నిధిధ్యాసన ధ్యానంలో ఆ ప్రత్యేకమైనటువంటి రాగద్వేషాలను వదిలేయాలి. రాగద్వేష వాసన ఏవ సంసారః. ఏం చేయాలా? నువ్వేం చేయాలి ఇప్పుడు? ఇతి జ్ఞాత్వా, ఇది తెలుసుకుని, స్పష్టంగా తెలుసుకుని, తాహ సర్వాహ విముంచ, వాసనాక్షయం అనే ప్రక్రియను ప్రతి వస్తువు పట్ల నీవు తీవ్రమైన సాధన చేయాలి. ముఖ్యంగా నీకు సన్నిహితులైన వ్యక్తుల పట్ల రాగం ఎక్కువగా ఉంటుంది. ప్రారంధం వల్ల ఈ బంధాలు, బంధుత్వాలు వచ్చాయి. ప్రారంధం వల్లనే ఆ బంధుత్వాలు, బంధువులు దూరం అవుతారు. ఇది జీవితాంతం జరిగే ప్రక్రియ. ఈ ప్రపంచంలో ఎవ్వరితో ఎవరికి సంబంధం లేదు. వ్యక్తులు కర్మ వలన దగ్గరవుతారు, వ్యక్తులు కర్మ వలననే దూరమవుతారు. సంయోగము, వియోగము అనేది ఒక నిరంతర ప్రక్రియ. అది జరుగుతూనే ఉంటుంది. నిధిధ్యాసన ధ్యానం చేసుకో. భార్య, భర్త, పిల్లలు, బంధాలు వదలటం చాలా కష్టం, కానీ తప్పదు. నీవు నీ కుటుంబం వలన కలిగేటటువంటి మానసిక రుగ్మతలకు దూరం అవ్వాలంటే ఇది తప్పదు. కుటుంబ సమస్యలు పోవాలంటే కుటుంబం పట్ల ఉన్నటువంటి రాగద్వేషాలు వదలటం మాత్రమే ఏకైక మార్గం. ఒకరి పట్ల కూడా, అంటే ఒక్కరి పట్ల కూడా రాగం ఉండకూడదు. ఇప్పుడు మన దోమతెరలో ఒక్క దోమ ఉన్నా నీకు నిద్రాభంగమే, ఒక్క దోమ ఉన్నా కూడా. కాబట్టి సర్వాహ విముంచ, అన్నీ వదిలే. తత్ త్యాగ, వాసన త్యాగాత్, వాసనలను తగ్గించుకో. వాసనలను తగ్గించుకోవటం వల్ల, అంటే వాసన క్షయ ద్వారా క్రమక్రమంగా జీవితాంతం ప్రయత్నపూర్వకంగా చేసుకోవాలి. ఇవన్నీ వాసనలు ఎప్పుడు జీరో అవుతాయి? వాసనలు జీరో అవ్వవు. తత్యాగ అంటే వాసన క్షయం జరిగే కొద్దీ సంసారం పోతుంది, భావోద్వేగాలు తగ్గుతాయి. నీవు ఏ ఆశ్రమంలో ఉన్నా కూడా పర్వాలేదు, నిధిధ్యాసనం చేసుకో, వాసనాక్షయం చేసుకో. నీవు గృహస్థాశ్రమం వదిలి
సన్యాసం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. నీవు సన్యాసివి అయినా నీకు రుద్రాక్షమాల మీద అనురాగం ఉంటే, కమండలం రాగం, కాషాయ వస్త్రం రాగం, ఆశ్రమం పట్ల రాగం, పుస్తకాల పట్ల కొన్ని రేరు పుస్తకాలు ఉంటాయి, వాటి పట్ల రాగం. తితిరద్య ధా తథా, తితిరద్య య తథా తథా. మళ్ళీ చెబుతున్నాను, తితిరద్య యథా తథా అంటే నీవు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా నిధిధ్యాసనం చేయవచ్చు, అంటే ఈ సాధన చేయవచ్చు. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.